ఏంటి బాబాయ్, మేమని బాగా భయపెట్టి కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నావా ఏంటి? పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వాళ్ళ మీద ఇలా రుబాబ్ చేయకూడదు కదా బాయ్? అవును అంకుల్, తనని భోజనం చేసి వెళ్ళనివ్వండి. అది కాదు మేడం, నువ్వు ఊరుకో బాబాయ్. రవి అమెరికా ఫేక్ పెళ్లి కొడుక్కి మన సాంప్రదాయాల గురించి క్లాస్ స్పీకర్ చూడు. ఆ రోజే నాకు బాగా నచ్చేశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూడు, అలా ఫిక్స్ అయిపోయింది నా మైండ్ లో రవి మీద. రవి దా భోంచేద్దాం. ఏంటి రవి అలా చూస్తున్నావు? ఓహో, మేమే ఇంటి గెస్ట్లం, మళ్ళీ ఇంకో గెస్ట్ ని ఇన్వైట్ చేస్తున్నావేంటి అనుకుంటున్నావా? ఓకే, యూ డోంట్ వరీ. అబ్బాయి రవిని కూడా భోంచేయమని చెప్పు. చెప్పారు కదా, భోంచేసి వెళ్ళు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అఖి కూడా పిలవాలా ఏంటి? నువ్వు నీ మొహమాట రా రవి, భోంచేద్దాం మనం. నువ్వేంటి అలా చూస్తున్నావు? పిలవచ్చు కదా. ఏంటో యాదగిరి సార్, ఇంకేం ఆలోచించుకో, వెళ్ళి భోంచే వెళ్ళు. ఈ రవిని పిలిపించి గొడవ జరిగేలా చేయొచ్చు అనుకుంటే శంకర్ వల్ల రవిని కూడా అభయ్ యాక్సెప్ట్ చేసేశాడు. గొడవ జరగాల్సిన ప్లేస్లో ఆనందంగా భోంచేయడానికి వెళ్తున్నాడు. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాత సినిమాలో పాట. సిచ్యువేషన్ తగ్గట్టు భలే సింక్ అయింది. నువ్వు ఏ ఉద్దేశంతో ఫోన్ చేసావో తెలియదు కానీ అంతా మంచే జరిగింది రాకేష్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సారీ, నాకు అర్థం కాలేదు. ముందు ముందు అన్నీ నీకే అర్థం అవుతాయిలే. హ్యాపీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే కాదే. వస్తుందిగా, రా భోంచేద్దాం. అక్కనలా ఒంటరిగా వదిలేసి వస్తే చాలా బాధగా అనిపించింది సంధ్య. బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్ టైంకి జెండే సార్ అక్కకి జాబ్ ఇచ్చి ఉండడానికి ఇంట్లో షెల్టర్ కూడా ఇచ్చారు. అక్క మనసు మంచిది కాబట్టి అక్కకి అంత మంచి జరుగుతుంది శ్రావణి. అందుకే అంత పెద్ద ఇంట్లో ఉండే అవకాశం వచ్చింది. అది కూడా శంకర్ గారితో పాటు కదా. ఎస్, అక్కకి శంకర్ గారంటే ఇష్టం ఉంది శ్రావణి, కానీ తనతో పెళ్లికి రిజెక్ట్ చేశాడని కాస్త కోపం కూడా ఉంది. అందుకే తన ప్రేమని బయటపెట్టడం లేదు. ఏమోలే, వాళ్ళిద్దరికీ గట్టిగా రాసి పెట్టినట్టుంది. అందుకే విడిపోనంతగా ఇప్పుడు కలిసి ఉండేలా చేశాడా దేవుడు. శంకర్ గారి లాంటి భర్త తోడుగా దొరికితే అక్కకు కూడా మంచిదే కదా. ఉండు, అక్కకు కాల్ చేస్తా. అమ్మో, ఎన్ని రోజులు శంకర్ గారు ఆ ఇంట్లో పై పోర్షన్లో ఉంటేనే వాగి వాగి నా బుర్ర తినేసేవారు. ఇవాటి నుంచి ఒకే గదిలో ఉండబోతున్నాం. ఇక నా బుర్ర నమలేస్తారేమో. లాభం లేదు, చెవుల్లో కాటన్ పెట్టుకోవాల్సిందే. హలో సంధ్య, ఏం చేస్తున్నారే? మీకు ఇచ్చిన క్వార్టర్స్ లో అంత సౌకర్యంగా ఉందా? భోజనం చేశారా? డైటింగులు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇంకా అక్క క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉంటావా? మాకు ఆన్సర్ చెప్పే గ్యాప్ ఇవ్వు. అయ్యో, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైపోతారన్నట్టు శంకర్ గారి సావాసం కదా, ఆ వాగుడు నాకు అంటుకున్నట్టుంది. ఆ వాగుడు లైఫ్ లాంగ్ తప్పదు కదక్క. ఏమన్నావు? అదే, వాగుడు ఒక్కసారి అలవాటైతే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అని అంటున్నాను. సరే సరేలే,
మీకు రూము బెడ్ అంతా కంఫర్టబుల్ గానే ఉందా? మాదేముందిలే, జస్ట్ ఎంప్లాయ్ క్వార్టర్స్, యావరేజ్ గానే ఉంది. నీకైతే ప్యాలెస్ లాంటి ఇల్లు, లగ్జరీ రూమ్ ఇచ్చే ఉంటారు కదా. ఎంత లగ్జరీగా ఉన్నా మీరు లేకపోతే నాకేం తోచదే. మేము లేకపోతేనే శంకర్ గారు ఉన్నారు కదా. ఏంటి? ఆ, అదే అక్క, తోడుగా ఉన్నారు కదా అని అంటున్నాను. ఉన్నారులే, నా ప్రాణానికి ఆయనొకరు జలగలా పట్టుకున్నారు. ఎప్పుడు వదులుతాడో ఏంటో. వదల బొమ్మాలి వదల, లక 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 లక. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పూలే కథావి నిలువలేదులే, లేదులే. రెండేళ్ళు పడుకుందాం. శంకర్ గారు ఏంటక్క, నిద్ర వస్తుందని నిన్ను పిలుస్తున్నారు? ఆహా, అదేం లేదే. పోండి. అదేంటండి మరిద్దరి కలిపి ఒకే రూమ్ ఇచ్చింది కదా, మీరు నన్ను పొండి అంటారేంటి? ఇది అన్యాయం. అయ్యో, నా చెల్లెలు ఫోన్లో మాట్లాడుతున్నారండి. ఓ అవునా, మాట్లాడండి మాట్లాడండి. హలో అక్క, మాట్లాడవేంటి? అదేం లేదే, భోజనం చేసి నార్మల్గా అటు ఇటు వాక్ చేస్తున్నాం. లేట్ నైట్ అయింది కదా అని శంకర్ గారు వచ్చి నిద్రపోదాం అంటున్నారు. అంటే తన గదికి తను, నా గదికి నేను ఇలా వెళ్ళి పడుకుంటామన్నట్టు. ఓహో, అంతే కదా. ఒక్కసారిగా కంగారు పెట్టేశావక్క. అబ్బా, మీరు అతిగా ఆలోచించడం మానేయండి, పడుకోండి. రేపు నేను ఉదయం ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. ఓకే అక్క, గుడ్ నైట్. సరే. అక్క, ఎందుకైనా మంచిది గది లాక్ చేసుకొని పడుకో. అబ్బా, మిమ్మల్ని పడుకోండి ఊరికే. గుడ్ నైట్ అక్క, గుడ్ నైట్. ఏంటండి మీరు అవతల మా చెల్లితో మాట్లాడుతున్నానని చెప్తున్నా కూడా నాన్ స్టాప్ గా వాగేస్తూ ఉంటారు. పైగా నిద్రపోదాం రండి అని పిలుస్తారు. ఏంటండి, ఏంటి మీద పడిపోతున్నారు ఊరికేనే? అసలు నా ఉద్దేశం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత బొమ్మ బొరుసు వేసుకుని ఎవరి కింద పడుకోవాలి, ఎవరి పైన పడుకోవాలి డిసైడ్ చేసుకుందాం అన్నాను కదా, అందుకే రమ్మన్నాను. ఎప్పుడు మీ పాటికి మీరు మీ వేలో వాగడమే తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించరే. అసలే వాళ్ళకి నా మీద డౌటు. డౌటా? దేనికండి? దేనికంటే మన మధ్య మన మధ్య అంటే మనం ఇద్దరం మన ఇద్దరం? ఓహో, ఎప్పుడు గొడవలు పడి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటామనే కదా, అది మన ఇద్దరికి మామూలే కదండి. అది కాదండి, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వాళ్ళ డౌట్. తర్వాత తీరుబడిగా కూర్చొని ప్రేమించుకుందాంలేండి. ఏంటండి, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వాళ్ళిద్దరికి డౌటా? ఎందుకంటే అలా నవ్వుతున్నారు? లేకపోతే ఏంటండి, తెలిసి ఎవడైనా పుల్ నోట్లోకి వెళ్ళి తలకాయ పెడతాడా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? అబ్బే, మీరు పులని కాదండి, ఈ లవ్ గివ్ అని పెట్టుకుంటే పులిలాగా డేంజరు అని చెప్తున్నాను. అబ్బో, అలిగినట్టుంది ఇవిడ. గౌరీ గారు, ప్రేమ అంటే గుర్తుకొచ్చింది. మన అక్కీని రవిని అబ్జర్వ్ చేశారా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టున్నారు. అవునండి, నేను గమనించాను. రవి వెళ్ళిపోతుంటే అక్కి ఎందుకో మిస్సింగ్ ఫీల్ తో కూడా చూసింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ ఎందుకో చెప్పుకోవట్లేదు. రవి అయితే మంచి కురాడండి, అక్కీ కూడా స్టేటస్ చూసే రకం కాదు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం అంటారు? హలో, ఎందుకు రవి నా కాల్ కట్ చేస్తున్నావు? నువ్వెందుకు కాల్ చేస్తున్నావు? ఓకే, సారీ, మీరెందుకు కాల్ చేస్తున్నారు మేడం? మేడమా? ఏమైంది రవి నీకు? ఏం జరిగిందో మీకు తెలీదా? మీరు నాతో మాట్లాడడం అబ్బాయికి ఇష్టం లేదు, అందుకే మనం మాట్లాడుకోకూడదు. ఎందుకలా మాట్లాడుతున్నావు? మన కుటుంబాల మధ్య అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండాలి.
అసలు నేను ఇవాళ మీ ఇంటికి రాకుండా ఉండాల్సింది. వచ్చి తప్పు చేశాను. రవి, నువ్వు రావడమే మంచిదైంది. నాన్నకి నీ మీదున్న మంచి అభిప్రాయం అన్నయ్యకి కూడా అర్థమైంది. అందుకే నిన్ను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయలేదు, అడ్జస్ట్ అయ్యాడంతే. ఆ అడ్జస్ట్మెంట్ ఎప్పుడో ఒకరోజు యాక్సెప్టెన్స్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటి అవుతావు. వాట్? ఐ మీన్, నిన్ను కూడా ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తారు. నాకు ఆ నమ్మకం లేదు. అబ్బాయి మన మధ్య ఏదో ఉందని అపార్థం చేసుకుంటున్నాడు. అన్నయ్య కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు, కానీ నీకే అర్థం కావడం లేదు. అక్కి, ఏమంటున్నావు? ఆహా, మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అని చెప్తున్నా. దూరం పెంచుకుంటూ పోతే దూరంగానే ఉండిపోతాం. దగ్గర అవ్వాలంటే దగ్గరగానే ఉండాలి. వాట్ డూ యూ మీన్? ఐ మీన్, నువ్వు అలా అవాయిడింగ్గా ఉండకూడదు. ఇంటికి వస్తుండాలి అండ్ ఆఫీస్కి కూడా రావాలి. నోవే అక్కి, మా నాన్న ముందే వద్దనేశారు. ఇంత ఇష్యూ అయ్యాక అసలే ఒప్పుకోరు. మావయ్యని మా నాన్న ఒప్పిస్తారులే. నేచర్, నన్ను కేరింగ్గా చూసుకోవడం, నీ పేషెన్స్, నీ అమాయకత్వం, నన్ను సంతోషపెట్టడానికి నువ్వు పడే తపన అన్నీ నాకిష్టం. అన్నీని ఎలాగైనా ఒప్పించి అమ్మా నాన్న చేతుల మీదుగా మన పెళ్లి జరిగేలా చేస్తాను. సర్లేండి, ఎవరికి ఎవరితో రాసిపెట్టుందో ఎవరికి తెలుసు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. నాకు నిద్ర వస్తుందండి, నేను కూడా పడుకుంటాను. గుడ్ నైట్. శంకర్ గారు, శంకర్ గారు, ఏంటండి ఆ మాట ఈ మాట చెప్పి సైలెంట్ గా బెడ్ మీద సెటిల్ అయ్యారు? బెడ్ బాగుందండి, ఇలా పడుకున్నానో లేదో అలా నిద్ర పట్టేసింది. మరి నేను ఎక్కడ పడుకోవాలి? బాబా, ఇంత పెద్ద బెడ్ ఉంది కదండి, మీరు అటు పడుకోండి, నేను ఇటు పడుకుంటాను. నేను అడ్జస్ట్ చేసుకుంటానులేండి. కానీ నేను అడ్జస్ట్ అవ్వను. మర్యాదగా బొమ్మ బొరుసు వేయండి. బొమ్మ పడితే నేను బెడ్ మీద, బొరుసు పడితే మీరు బెడ్ మీద. అది కాదండి, బొమ్మ పడితే నేను బెడ్ మీద, బొరుసు పడితే మీరు నేల మీద. సరే సరే వేయండి. బొరుసు పడింది, నేనే విన్ను. మరైతే నేల మీద పడుకోండి వెళ్ళి. అదేంటి? ఒక్కసారి నేనేమన్నానో రివైండ్ చేసుకోండి. బొమ్మ పడితే నేను బెడ్ మీద, బొరుసు పడితే మీరు నేల మీద. అంటే బొమ్మ పడినా బొరుసు పడినా మీరే బెడ్ మీద పడుకునేలా మాట్లాడారా? చిన్నపిల్లని చూసి నన్ను మోసం చేస్తారా? ఎవరు చిన్నపిల్ల? మీరా? ఈ మాట విన్న తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడ ఉన్నానంటే ఇక వేస్ట్. ఏమన్నారు? మిమ్మల్ని ఆగండి, ఆగండి, ఆగండి.
ఇక్కడికి వచ్చినా మీతో గొడవే సరిపోయింది నాకు. సరే సర్లేండి, ఏ త్యాగం చేసినా మీకోసం నేనే చేయాలి. మీరు దర్జాగా మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. థ్యాంక్ యూ శంకర్ గారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు కొయ్యం 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 అని, ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ శంకర్ గారు అని మొహం చూడు 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది. బా, మీ ఆడోళ్ళందరూ మహానటులు. రేపే మేము ఆఫీస్లో జాయిన్ అవ్వాలా? ఎస్, రేపే అక్కి అండ్ అబ్బాయి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. అందుకే మీరు కూడా రేపే జాయిన్ అవ్వాలి. ఇది నిజంగా మాకు గుడ్ న్యూసే బ్రో. కానీ అక్కడ మా అన్నయ్య కూడా ఉంటాడు కదా. ఉంటే ఉండనివ్వండి, తనకి మీతో ఈక్వల్గా జాబ్ అయితే ఇవ్వరు. తన ఎలిజిబిలిటీకి తగిన జాబ్ ఏదైనా ఇస్తారు, అంతేగా. అవుననుకోండి, కానీ అక్కడ మా అన్నయ్యని ఫేస్ చేయడమే మాకు ఇబ్బందిగా ఉంటుంది. మీ అందరినీ ఇబ్బందుల్లోకి పడేయడానికే కదరా మిమ్మల్ని కంపెనీలో ప్లేస్ చేసింది. చూడండి, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్గా పెట్టుకుంటే మీరు మంచి అవకాశం మిస్ అవుతారు. మీ పాటికి మీరొచ్చి జాయిన్ అవ్వండి, అంతే. అలాగే బ్రో. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, అఖీ వాళ్ళు మా అన్నయ్యకి గౌరీకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆ అక్కిని ప్రమాదంలో నుండి కాపాడారు కాబట్టి ఆ అక్కి వాళ్ళకేదో ఫేవర్ చేస్తుంది అనుకుందాం. కానీ ఆ అబ్బాయి అసలు వాళ్ళని కలవడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు తను కూడా ఎందుకంత అభిమానం చూపిస్తున్నాడు? ఇందులో మీరంత డీప్గా ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ ఫ్యామిలీకి మనుషులంటే అభిమానం ఎక్కువ. అందరితో అలానే ఉంటారు. ఆ అక్కిని కాపాడారు కాబట్టి ఇంకాస్త అభిమానం చూపిస్తున్నారు, అంతే. సరే అయితే రేపు షార్ప్గా 10 o'clockకి ఆఫీస్కి వచ్చేయండి, ఓకే? ఓకే బ్రో. ఇంకొక విషయం ఏంటి? మేము మా అన్నయ్యతో గొడవపడి వచ్చేసాం కదా, ఇప్పుడు ఆ విషయం అబ్బాయికి కూడా తెలిసే ఉంటుంది. అన్నయ్య మీద అభిమానంతో మిమ్మల్ని తప్పుగా అనుకోడు కదా? తప్పుగా అనుకునేవాడే అయితే మీకు జాబ్ ఎందుకు ఇస్తాడు? ఓవర్ థింకింగ్ మానేయండి. అసలు మీ డైలమా చూస్తుంటే మీకు అక్కడ జాయిన్ అవ్వడం ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నో బ్రో, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ జాబ్ మీదనా లేక గౌరీ గారి సిస్టర్స్ మీద? ఈ విషయం మీకెలా తెలుసు? ఐ నో ఎవ్రీథింగ్. జాబ్లో జాయిన్ అయ్యాక సిన్సియర్గా వర్క్ చేసుకోండి. అలాగే నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా? షూర్ బ్రో. మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాం, మీకోసం ఏమైనా చేస్తాం. ఏమైనా అంటే తప్పు చేయమన్నా చేస్తారా? తప్ప అంటే అర్థం కావట్లేదు బ్రో. తప్పంటే కొంపలు మునిగిపోయేంత తప్పేం కాదు. మనం ఎదగడానికి, ఒక మెట్టు పైకి వెళ్ళడానికి చేయాల్సిన తప్పు కాని తప్పు. దానివల్ల మనకి లాభమే తప్ప ఎవ్వరికీ నష్టం ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదు బ్రో. అయినా మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తున్నారని మాత్రం నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే మా అన్నయ్యని కూడా వదిలేసుకుని మీతోనే ఉంటున్నాం. అదేరా మీరు చేసిన తప్పు. డోంట్ వరీ, మీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. మిమ్మల్ని కెరీర్లో ది బెస్ట్ ప్లేస్కి రీచ్ అయ్యేలా చేస్తాను, ఓకే? ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను. మీట్ యూ ఇన్ ద ఆఫీస్. థ్యాంక్ గాడ్, ఏదోలా జాబ్ వచ్చింది. ఈ విషయం వెంటనే సంధ్య కాల్ చేసి చెప్పాలి. వద్దురా, రేపు డైరెక్ట్గా ఆఫీస్లో మీట్ అవుదాం. సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. ఓకే. అబ్బా, బాబోయ్,
ఈయన గారి గొరకకి నాకు నిద్ర పట్టినట్టే. వీళ్ళు కూడా అన్ని తాగేసరే.